కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన వక్ఫ్ బోర్డు బిల్లులను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ప్రజా సంఘాలు ముస్లిం మైనారిటీలు జేఏసీని కలిసి ఈ నెల 13న ట్యాంక్ బండ్పై తలపెట్టిన వక్ఫ్ బచావో మార్పును రాష్ట్రంలో ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు అందరూ కలిసి విజయవంతం చేయాలని కాంగ్రెస్ పార్టీ మలక్పేట్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ షైక్ అక్బర్ పిలుపునిచ్చారు. ఎల్లప్పుడూ పేద ప్రజలకు ముస్లిం సామాజిక వర్గం అండగా నిలుస్తుందన్నారు. పేదవారికి దక్కాల్సిన వక్ఫ్ భూములను సాధించే వరకు తమ పోరాటం కొనసాగుతుందన్నారు. చాలా మంది ప్రముఖులు ఎవరైతే మీ సమావేశంలో హాజరయ్యారో ఇంకా జవాబు ఖద్దర్ సెట్టింగ్ అనేసి ఒక వ్యక్తి అంటారు. కొంతమంది ఏకంగా మత పెద్దలు అయితే కొన్ని రాష్ట్రాలకు సంబంధించిన రాజకీయ నాయకుడిని గదా గిదా అనేసి ఇలాంటి పదాలు వాడతారు. అంటే మీరు ఏదైనా హింస చేయాలనుకుంటున్నారా, లేకపోతే గాంధీవాదంలో మీరు పోరాడాలనుకుంటున్నారా? మాది గాంధీవాదం మాత్రమే, హింసతోనే ఏది కాదు. గాంధీవాదంతోనే ఏదైనా సాధించవచ్చు. మేము కాన్స్టిట్యూషన్ని నమ్ముతాము. అంబేద్కర్ గారు రచించిన కాన్స్టిట్యూషన్ని నమ్మే వ్యక్తుల మేము. కాన్స్టిట్యూషన్కి అగెనిస్ట్ ఏది చేసినా కానీ యాజ్ పర్ కాన్స్టిట్యూషన్ మేము ప్రొటెక్ట్ చేసే రైట్ మాకుంది. మనకు అంబేద్కర్ గారు ఇచ్చిన సంవిధానం ప్రకారం ఏదైతే అవకాశం ఉందో దాని ప్రకారం మేము ఈ ప్రొటెక్ట్ చేయబోతున్నాం. ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా మేము సమర్థించము. హిందూ కానీ ముస్లిం కానీ ఇలాంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా కానీ సమర్థించకూడదు కూడా. సార్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు మీ పోరాటం ఎంతవరకు సక్సెస్? ఇప్పుడు గవర్నమెంట్ ఈరోజు బీజేపీ గవర్నమెంట్ ఉంది, జీవితాంతం బీజేపీ గవర్నమెంట్ ఉంటుందా? ఉండదు కదా. గవర్నమెంట్ రియలైజ్ అయ్యి ఏ గవర్నమెంట్ అయితే పేదవాడికి ఉపయోగపడుతుంది అనుకుంటుందో అలాంటి గవర్నమెంట్ వచ్చినప్పుడు డెఫినెట్గా దాన్ని మళ్ళీ సవరిస్తుంది. మా పోరాటము దీన్ని సవరణ చేసేంత వరకు మా పోరాటం నడుస్తూనే ఉంటుంది. త్రిపుల్ తలాక్ చట్టంలో కూడా ఏదో చోట మనం పోరాడి ఓడిపోయిన సందర్భాలు ఎక్కువగా ఉన్నాయి. ఇది కూడా అదే చెప్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ త్రిపుల్ తలాక్ తీసుకొచ్చింది. ఎంతమందికి ఉపయోగపడుతుంది ఒకసారి చెప్పండి. త్రిపుల్ తలాక్ ద్వారా ఎంతమందికి నష్టం జరిగింది తీసుకురాకముందు, తీసుకొచ్చిన తర్వాత ఎంతమందికి ఉపయోగపడ్డది ఒకసారి మీరు డేటా తీయండి. ఆ డేటా దాని గురించి మాట్లాడు. ఒకసారి బిల్లు తీసుకొచ్చింది, ఖతం అయిపోయింది. గవర్నమెంట్ ఒకటే ఒక ఇష్యూని చూపించేసి మైనార్టీని ఒక సైడ్ చేసి మెజారిటీ ఒక సైడ్ చేయడమే వాళ్ళ మత తత్వము, వాళ్ళ పార్టీ తత్వము. పొలిటికల్గా గెయిన్ చేయడానికి మాత్రమే ఇవన్నీ. నిజంగా చెప్పాలంటే ఇలాంటి ఇష్యూస్ గురించి మాట్లాడమే టైం వేస్ట్. బీజేపీ పదే ఇలాంటి విషయాలను తీసుకొచ్చి మార్కెట్లో, పబ్లిక్లో, దేశం మొత్తం మీద దాని చర్చ జరిపించేసి అసలు మ్యాటర్ పక్కన పెట్టేసి డెవలప్మెంట్ గురించి మాట్లాడకుండా, ఎంప్లాయ్మెంట్ గురించి మాట్లాడకుండా ఇలాంటి విషయాలను ముందు తీసుకొచ్చేసి ప్రతిసారి భారతదేశంలో ఏదో చుచ్చు పెడుతూ 10 సంవత్సరాల నుంచి డెవలప్మెంట్ లేకుండా చేస్తున్న ఈ గవర్నమెంట్ డెఫినెట్గా మనము అపోజ్ చేయాలి. ఈరోజు వక్ఫ్ బిల్లుకు సంబంధించి భారతదేశ వ్యాప్తంగా జరుగుతున్నటువంటి పరిణామాలను మనమందరం చూస్తూ ఉన్నాం. వాటికి సంబంధించి హైదరాబాద్లో ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రం నుంచి పెద్దలు గౌరవనీయులు జనాబ్ ఉస్మాన్ అలీ ఖాదర్ భాయ్కి, అలాగే పెద్దలు షేక్ అక్బర్ అన్న గారికి, మలక్పేట్ ఇన్ఛార్జ్ గారికి, అలాగే పెద్దలు చాలామంది ఉన్నారు. వారందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, తెలంగాణ రాష్ట్రంలో ఉస్మానియా యూనివర్సిటీ, అలాగే సెంట్రల్ యూనివర్సిటీ, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ ఆర్గనైజేషన్ తరఫున ఏదైతే ఈ వక్ఫ్ బిల్లును బీజేపీ పార్టీ ఇవాళ నిర్మోహమాటంగా ఇవాళ ఈ ప్రజలను అణిచివేసే క్రమంలో ముస్లిం సమాజాన్ని